చరిత్ర అనేది, పరిశీలన అనేది వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాయి. నాతాను, సొలొమోను అనేవాళ్ళు వేరు అని మనకు 2 సమూయేలు 5వ అధ్యాయం 13 నుండి 16 వరకు, మొదటి దిన వృత్తాంతాలు 3వ అధ్యాయం 5, 14వ అధ్యాయం 4 నుండి 7 వరకు వ్యాఖ్యానాలను పరిశీలిస్తే నాతాను, సొలొమోను అనేవాళ్ళు వేరని, ఇద్దరు ఒకరు కాదని, వాళ్ళు దావీదు బత్షెబకు పుట్టిన సంతానమని తెలుస్తుంది. ఇక్కడ దావీదు తరువాత యేసు, దావీదు కుమారులైన నాతాను, సొలొమోనులలో ఎవరి వంశములో పుట్టాడు అంటే ఇక పాస్టర్లు కూడా నోరు ఎత్తలేని పరిస్థితి ఎదురయ్యింది. సరే, చూసి చూడనట్లు వదిలేసి ముందుకు పోతే అసలు యేసు జీవితమే కల్పితము, యేసు వంశం అనేది అసత్యము అనేది స్పష్టంగా తెలుస్తుంది. క్రిస్టియన్ సోదరులారా, బుర్ర ఉపయోగించి ఆలోచన చేయండి. బైబిల్ అంతా అబద్ధం.